బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కనుప్పులపాడులో కాల్పుల కలకలం రేగింది. యాడికిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు సర్వేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులపై సర్వేష్ దాడి చేయడంతో 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సర్వేష్ దాడిలో గాయపడిన పోలీసులను నిందితుడిని కూడా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యాడికి మండలం కనుప్పలపాడులో స్కూల్ బస్ దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థి హేమచంద్రను బైక్ పై వచ్చిన సర్వేష్ అపహరించి తీసుకువెళ్లాడు. తర్వాత బండరాలతో కొట్టి చంపాడు. ఇదే మండలంలోని చింతలాయపల్లి కుందనకోట ఘాట్ రోడ్ సమీప కొండపై అతని మృతదేహం లభ్యమైంది. కనుప్పులపాడుకు చెందిన బోయ గోవిందు, లక్ష్మీ కాంతమ్మ దంపతులకు 3 కూతుళ్లు, 1 కుమారుడు హేమచంద్ర ఉన్నారు. పెద్ద కూతురు లలితను నిట్టూరు గ్రామానికి చెందిన సర్వేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం అత్తమామలను, భార్యను నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలో యూకేజీ చదువుతున్న లలిత తమ్ముడు హేమచంద్ర యాడికిలోని ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి ఇంటికి రాగానే సర్వేష్ బాలుణ్ణి బైక్ పై తీసుకువెళ్లాడు. సర్వేష్ ముఖానికి జేబు రుమాలు కట్టుకోవడంతో గుర్తు తెలియని వ్యక్తి బాలుణ్ణి కిడ్నాప్ చేశాడని అందరూ భావించి యాడికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో హేమచంద్ర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సర్వేష్ కూడా ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. బాలుడు ఆచూకీ లభించకపోవడంతో సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులకు సర్వేష్ పై అనుమానం కలిగింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో హేమచంద్రను తానే చంపేశానని అంగీకరించాడు. అతనిచ్చిన సమాచారంతో చింతలాయపల్లి కుందనకోట ఘాట్ రోడ్ సమీప కొండపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. హేమచంద్రను రాళ్లతో కొట్టి చంపిన సర్వేష్ మృతదేహం కనిపించకుండా పెద్ద పెద్ద బండరాలతో కప్పేశాడు. బాలుడి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. యాడికిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు సర్వేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సొంత బావమరిది 7 సంవత్సరాల బాలుడు హేమచంద్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు సర్వేష్ పై పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. అభం శుభం ఎరుగని పసివాడిని ఎత్తుకుపోయి యాడికి మండల పరిధిలోని చింతలాయపల్లి కుందనకోట ఘాట్ రోడ్ సమీపంలో కొండల్లో పసివాడిని బండరాలతో కొట్టి చంపేశాడు. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం హత్య చేసిన ప్రదేశం వద్దకు నిందితుడు సర్వేష్ ను తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై బీర్ బాటిల్ తో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారించినప్పటికీ బీర్ బాటిల్ తో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడు సర్వేష్ పై కాల్పులు జరిపారు. పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరపడంతో సర్వేష్ కాళ్లకు తీవ్ర గాయాలైనాయి. వెంటనే చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వయాన బావ నిట్టూరుకు చెందిన రౌడీ షీటర్ సర్వేష్, కోనుపులపాడుకు చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ కుమారుడు హేమచంద్రను దారుణంగా హత్య చేశాడు. హేమచంద్ర అక్క లలితను నిందితుడు సర్వేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. సర్వేష్ జల్సాలకు అలవాటు పడటంతో పాటు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రతినిత్యం డబ్బుల కోసం
భార్యతో పాటు అత్తమామను వేధించేవాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ కుటుంబంలో ఒక్కరినైనా చంపేస్తానంటూ కూడా గతంలో పలు సందర్భాల్లో తన భర్త సర్వేష్ బెదిరించినట్లు కూడా భార్య లలిత పోలీసులతో పాటు మీడియా కూడా వెల్లడించారు. అయితే కేవలం మాటలు మాత్రమే మాట్లాడుతున్నాడు అనుకున్నాం కానీ అన్నంత పని చేశాడంటూ కూడా నిన్న కన్నీరు మున్నరుగా కూడా విలిపించారు. పసివాడికి చిరుతిండి ఆశ చూపించి బైక్ లో తీసుకెళ్లి దారుణంగా హతమార్చడం పైన కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడ్చారు. తన తమ్ముడి మృతదేహాన్ని చూసి లలిత కన్నీటిని ఆపుకోలేకపోయారు. తన భర్త సర్వేష్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా భార్య లలిత డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమకు పోలీసులు అప్పగించినట్లయితే తామే కొట్టి చంపుతామంటూ సర్వేష్ ను కొట్టి చంపుతామంటూ కూడా హేమచంద్ర తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ప్రతినిత్యం అత్తామామలతో పాటు భార్యను వేధించేవాడు. అయితే సొంత బామర్ది యూకేజీ చదువుతున్న లలిత తమ్ముడు హేమచంద్రను ఈ తరహాలో దారుణంగా హత్య చేస్తాడని తామెవరూ కూడా ఊహించలేదంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నగా వినిపిస్తున్నారు. ఖచ్చితంగా బాలుడు హేమచంద్రను దారుణంగా హత్య చేసిన సర్వేష్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులపై బీర్ బాటిల్ తో దాడి చేయడంతో పెద్దవడుగురు ఎస్ఐతో పాటు యాడికి కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలపోయారు. ప్రస్తుతం యాడికి కానిస్టేబుల్ పెద్దవడుగురు ఎస్ఐతో పాటు పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు రౌడీ షీటర్ సర్వేష్ ను ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సర్వేష్ కాళ్లకు గాయాలైనాయి. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పూర్తి సమాచారం పోలీసు అధికారులు వెల్లడించిన తర్వాతనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆమెని అలాగే సురేష్, మరి సర్వేష్ దాడిలో గాయపడిన పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉంది? సర్వేష్ బీర్ బాటిల్ తో దాడి చేయడంతో పెద్దవడుగురు ఎస్ఐతో పాటు యాడికి కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారికి స్వల్ప గాయాలైనట్టు మాత్రమే తెలుస్తుంది. కేవలం బీర్ బాటిల్ తో దాడి చేయడంతో వాళ్లకు కొంతమేరకు మాత్రమే గాయాలైనాయి. బీర్ బాటిల్ తో దాడి చేయడంతో పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు సర్వేష్ అక్కడున్న రాళ్లు బీర్ బాటిల్ తో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము కాల్పులు జరిపాము. 6 రౌండ్లు కాల్పులు జరపడంతో స్వల్పంగా గాయాలైనాయి. కేవలం కాళ్లకు మాత్రమే గాలైనట్లు కూడా విజువల్స్ లో బట్టి చూస్తుంది. కేవలం రక్త గాయాలైనట్లు మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు సర్వేష్ బీర్ బాటిల్ తో దాడి చేయడంతో గాయాల పాలైన ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యామిని అలాగే సురేష్, తాడిపత్రి రూరల్లోని అయ్యవారిపల్లిలో జరిగిన గొర్రెల కాపరి హత్య కేసులో కూడా సర్వేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్వేష్ యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందినవాడు. పలు హత్య కేసుల్లో కూడా ప్రమేయం ఉంది. ఇదే సందర్భంలో గొర్రెల కాపరిని దారుణంగా హత్య చేయడంతో పాటు పలు హత్యాయత్నంతో పాటు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే యాడికి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉంది. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన సర్వేష్ కోనుప్పలపాడికి చెందిన లలితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా మద్యానికి బానిస కావడంతో పాటు జలసాలకు అలవాటు పడి భార్య లలితతో పాటు లలిత తల్లిదండ్రులను ప్రతినిత్యం డబ్బుల కోసం వేధించాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే సందర్భంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా కుటుంబంలో ఒక్కరినైనా చంపుతానంటూ కూడా పలు సందర్భాల్లో హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులతో పాటు భార్య లలిత చెప్తున్నారు. కానీ అన్నంత పని చేశాడు. సొంత బామర్ది 7 సంవత్సరాల బాలుడు స్కూల్ నుంచి ఇంటికి మరికొద్ది క్షణాల్లో చేరుకుంటున్న సమయంలో బాలుడిని తీసుకెళ్లి తినుబండారాలు కొనిపెట్టి బండరాళ్లతో కొట్టి చంపడాన్ని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ తో పాటు పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు కూడా పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ఖచ్చితంగా నిందితుడు సర్వేష్ ను సొంత బామర్ది 7 సంవత్సరాల బాలుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడును సర్వేష్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. యామిని రైట్, థ్యాంక్ యూ సురేష్. Reconstruction of scene, how the accused, which particular road he has taken. So, while reconstruction exercise going on, the accused suddenly saw few
which were lying deep in there. So he has broken the beer bottles and then tried to attack. He has attacked the constable Venkatesh who was holding him. But CI tried to stop him. CI में तो मतलब CI आड़ की बोल, but he did not.